నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయితలు వసుంధర గారు రచించిన విరాట పర్వం ధారావాహిక నుండి 3వ భాగం వినేద్దామండి. అక్క నేను కూర్చుని ఉండగా మూర్తి వచ్చాడు. అక్కకు నమస్కారం చేసి, మీతో 1 నిమిషం మాట్లాడాలి అంటూ నా వైపు అదోలా చూశాడు. నేను లేవబోతూ ఉంటే అక్క చెయ్యి పట్టుకొని ఆపింది. దానికి నాకు మధ్య ఏ రహస్యాలు లేవు, మున్ముందు కూడా ఉండవు అంది. మూర్తి గొంతు సవరించుకున్నాడు. తల్లిదండ్రులకు కూడా బిడ్డల విషయంలో పరిధులు పరిమితులు ఉంటాయి, స్నేహితులకు ఉండవు. నన్ను మీ స్నేహితుడిగా భావించండి అన్నాడు. అక్క ముఖంలో రవంత ఆశ్చర్యం కనపడింది. నువ్వు మంచివాడివని అమ్మ నాన్న అంటారు, నీతో స్నేహానికి వాళ్లకు లేని అభ్యంతరం నాకెందుకు అంది. థ్యాంక్స్ అన్నాడు మూర్తి. 1 నిమిషం అయిపోయింది అంది అక్క. మూర్తి నవ్వాడు. ఇలా మాట్లాడే స్నేహితులంటే నాకు చాలా ఇష్టం. వాళ్లతో అన్న మాట తప్పినా అన్నదానికంటే ఎక్కువసేపు మాట్లాడతాను అన్నాడు. అక్క కూడా నవ్వింది. సరే, విషయం ఏంటి చెప్పు అంది. ఈ ప్రపంచంలో మన చుట్టూ మనకు శత్రువులు ఉన్నారని అనుకుంటాము. అది భ్రమ. శత్రువులు బయట లేరు, మనలోనే ఉంటారు. అంటే మనకు మనమే శత్రువులం. మాట్లాడటం ఆపాడు. ప్లీజ్, ఇంతకాలం ప్రేమించుకుందుకు నాకు నేనైనా ఉన్నానని సంతోషిస్తున్నాను. నువ్వు నన్ను నాకే శత్రువును చేసి ఆ తృప్తి కూడా లేకుండా చేస్తావా అంది అక్క. ఎవరికి వారు శత్రువులైనా పర్వాలేదు, కానీ చుట్టూ మాత్రం మిత్రులే ఉండాలి. అలాంటి అదృష్టం మీకుందని చెప్తే మీరు మరింత సంతోషించాలి అన్నాడు మూర్తి. నువ్వు చెప్పినంత మాత్రాన అబద్ధం నిజం అవుతుందా అంది అక్క. అబద్ధం అబద్ధం అని తెలుస్తుంది నమ్మకంగా అన్నాడు మూర్తి. అయితే ఏమంటావు? రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం మీద విప్లవ శంఖాన్ని పూరించిన మహాత్ముడు వెనుక యావత్ భారతం నిలబడింది. అందుకు కారణం స్వతంత్రం మీద ఆశ కాదు, స్వేచ్ఛావాయువులు పీల్చాలన్న అభిలాష కాదు. ధైర్యవంతులకు మద్దతుగా నిలబడటం కోసం ప్రతి సామాన్యుడు ఆరాటపడతాడు అన్నాడు మూర్తి. ఈ వేదాంతం నాకు దేనికి చెప్తున్నారు అంది అక్క. ఇది వేదాంతం కాదు, జీవిత సత్యం. ధైర్యం ఉన్న ఏ మనిషికి జీవితంలో అపజయం అన్నది ఉండదు. ఈ ప్రపంచంలో పిరికి వాళ్ళు మాత్రమే ఓటమిని చవిచూస్తారు. మీరు నమ్మిన దానికోసం ధైర్యంగా పోరాడండి, మీకు పూర్తి మద్దతు లభిస్తుంది అన్నాడు. నాకు నా తల్లిదండ్రుల మద్దతే లేదు, ఇంకెవరి మద్దతు ఉంటుంది అంది అక్క నిరాశగా. తల్లిదండ్రుల మద్దతు లేదనుకుంటే అది మీ భ్రమ. వాళ్లే నన్ను మీ దగ్గరకు పంపారని మీకు తెలుసా అన్నాడు. అక్క అతడి వంక చిరాగ్గా చూసి, వాళ్ళు నిన్నెందుకు పంపటం, నేనేమన్నా వాళ్ళకి కొత్త అంది. ముందే చెప్పానుగా, తల్లిదండ్రులకు ఉండే పరిధులు పరిమితులు స్నేహితులకు ఉండవని. వాళ్ళు మీకు తాముగా చెప్పలేనివి కొన్ని ఉంటాయి, అవి చెప్పటానికి నన్ను ఎన్నుకున్నారు అన్నాడు. ఇంతకీ శత్రువులు నాలోనే ఉంటే నేను ఎవరితో పోరాడాలి? బయట నాకెవరూ శత్రువులు లేరని నువ్వేగా అన్నావు అంది అక్క. ఇప్పటికీ అదే అంటాను. మీకు ప్రహ్లాదుడి కథ తెలుసు కదా అన్నాడు మూర్తి. అక్క దగ్గర మూర్తి ప్రహ్లాదుడి ప్రసక్తి తీసుకురావటం నాకు చిత్రంగా అనిపించింది. నేను అతడి వంక చూస్తే అతడు నన్ను పట్టించుకోనే లేదు. అక్క మాత్రం మధ్యలో ఈ ప్రహ్లాదుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంది. ప్రహ్లాదుడు హరిభక్తుడు, హరినామస్మరణే తన జీవిత ధ్యేయం అనుకున్నాడు. తండ్రి హరినామస్మరణ మానమన్నాడు, మానకపోతే హింసలు పెడతానన్నాడు. ప్రహ్లాదుడు తండ్రిని శత్రువుగా భావించలేదు, తనను హింసించిన వారిని కూడా శత్రువులుగా భావించలేదు. అలాగని హరినామస్మరణ మానను లేదు. అంటే హరినామస్మరణ ప్రహ్లాదుడి పోరాటం. దీనికి బయట శత్రువులు ఉండాలా అన్నాడు మూర్తి గంభీరంగా. అయితే ఏమంటావు నువ్వు అంది అక్క. ప్రహ్లాదుడు ధైర్యవంతుడు, అందుకే పోరాటాన్ని కొనసాగించాడు. హరి తనకు మద్దతుగా ఉంటాడని అతడు నమ్మాడు. తప్పితే హరి అతనితో ఆ మాట చెప్పలేదు. ధైర్యవంతులు తమ పోరాటాన్ని కొనసాగించే పద్ధతి అదే. మీరు పోరాటాన్ని కొనసాగించండి, లభించాల్సిన చోటు నుండి మద్దతు లభిస్తుంది అన్నాడు మూర్తి. ఆ మద్దతు గురించి నాకు తెలుసు, దాని బలము నాకు తెలుసు నీరసంగా అంది అక్క. మీకు తెలియదండి, ఎందుకంటే ఇప్పుడు ఆ మద్దతుకు నా మద్దతు ఉంది. ఏ మద్దతుకు నా మద్దతు ఉంటుందో ఆ మద్దతు బలం అపారం అన్నాడు మూర్తి. అంటే నువ్వు అమ్మా నాన్నల కంటే గొప్పవాడిని అనుకుంటున్నావా? వాళ్ళ ఉప్పు తిని బతుకుతూ వాళ్లకు సేవలు చేస్తూ వారి కూతురునైనా నా ముందు ఇలా మాట్లాడటం నీ అహంకారాన్ని పరిచయం చేస్తుంది. నేను అహంకారుల మద్దతు మీద ఆధారపడను బింకంగా అంది అక్క. నా కోపం వచ్చింది. మూర్తిని ఎవరు తప్పు పట్టినా నాకు నచ్చదు. అతడి మాటల్లో నాకు ఎప్పుడూ అహంకారం కనిపించలేదు, ఇప్పుడు కనిపించలేదు.
అక్కకు అలా ఎందుకు అనిపించిందో మరి. అక్క, మూర్తితో నువ్వు అలా మాట్లాడకూడదు. అమ్మా నాన్నలే అతన్ని ఎంతో గౌరవిస్తారు అన్నాను. పేనుకు పెత్తనం ఇస్తే ఏదో చేసిందన్న సామెతలా అమ్మా నాన్న నాకు ధైర్యం చెప్పమని పంపిస్తే ఇతగాడు సొంత డబ్బా మొదలుపెట్టాడు. అది అమ్మా నాన్నలను తక్కువ చేస్తూ అంది. నేనేదో అనబోతే అతడు వారించి నిన్నిక్కడి నుంచి వెళ్ళిపోమ్మన్నాను. నువ్వు వెళ్ళలేదు. అయినా నువ్వు ఇక్కడున్నట్లు లెక్క కాదు. మా మాటల్లో నువ్వు కలగ చేసుకోకు. మీ అక్కయ్యకు నేను అన్ని వివరంగా చెప్పుకోగలను అంటూ అక్క వైపు తిరిగాడు. రామాంజనేయ యుద్ధం పుక్కిటి పురాణం కావచ్చు, కానీ అందులో ఒక మహత్తర సందేశం ఉంది. వ్యక్తిగా రాముడి కంటే భక్తుడి నోట రామనామం మహత్తరమైనదేనన్న ఆ సందేశం. రాముడి కంటే గొప్పవాడినని ఆంజనేయుడు ఎన్నడూ భావించలేదు. కానీ రామభక్తిని వీడకుండా రామనామమే జపిస్తూ తాను నమ్మిన న్యాయాన్ని సంరక్షించడం కోసం రాముడితోనే తలపడి యుద్ధంలో విజయం సాధించాడు. అమ్మా నాన్న మూర్తికి సీతారాముల వంటి వారు. వారిని అతడు ఆరాధిస్తాడు. అతడి కృషి వారి శ్రేయస్సు కోసమే. తాను వారికంటే అధికుడినన్న భావం అతడిలో ఏ కోసానా ఉండదు. నేను అహంకారిని కాను, భక్తుణ్ణి. నా బలం, సామర్థ్యం, విజయం అన్నీ మీ తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉన్నాయి. మనిషి చేసిన కంప్యూటర్ మనిషి చేయలేని పనులు చేసి పెట్టినట్లు నేను అప్పుడప్పుడు వారికి వీలు కాని పనులు చేస్తూ ఉంటాను. ఇప్పుడు అదే జరుగుతుంది. మీరు నా మద్దతు మీద నిరభ్యంతరంగా ఆధారపడవచ్చు అన్నాడు మూర్తి. అప్పుడు నేను అక్క కళ్ళల్లో భావాల మార్పు చూశాను. అసంతృప్తి స్థానే తృప్తి, చిరాకు స్థానంలో ఆసక్తి, డిప్రెషన్ స్థానంలో నమ్మకం, దైన్యం స్థానంలో ధైర్యం, చేదరింపు స్థానంలో ఆరాధన. నాకు తెలుసు, మూర్తితో ఎవరైనా కాసేపు మాట్లాడితే అతన్ని ఆరాధించక తప్పదు. అక్క కూడా అతన్ని ఆరాధిస్తే నాకు సంతోషం రెట్టింపు అవుతుంది. అక్క అతని మాటలకు బదులివ్వలేదు, కానీ ఇచ్చినట్లే ఉంది. అతడు ఆమెను బదులు అడగలేదు, అతనికి బదులు తెలిసినట్లే ఉంది. అతడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఓసారి నా వంక చూశాడు. ఆ చూపు అర్థం నాకు తెలుసు. అతడు నాతో ఏకాంతంలో మాట్లాడాలనుకుంటున్నాడు. అమ్మా నాన్నలకు జరిగిందంతా చెప్తాను, ఎంతో సంతోషిస్తారు. అక్క ఎవరి మాటలు వినదని వాళ్ళకు తెలుసు. పెళ్ళయ్యాక అది బాగా పెడసరంగా మారింది. దాని మాటలకు వాళ్లే భయపడుతూ ఉంటారు. కానీ నువ్వెంతో బాగా దానికి నచ్చ చెప్పావు. తాము చెప్పకుండా నీ చేత అక్కకు చెప్పించి మంచి పని చేశారు మా వాళ్ళు అన్నాను నేను మూర్తిని అభినందిస్తూ. ఒక్క విషయం గుర్తుంచుకో శ్యామల, మీ వాళ్ళు నాకేమీ చెప్పలేదు అన్నాడు మూర్తి. చెప్పలేదా? మరి అక్కకు అలా చెప్పావే? బజార్లో ట్రాఫిక్ పోలీస్ అన్యాయంగా పట్టుకుని వేధిస్తున్నాడనుకో. పోలీస్ కమిషనర్ నా చుట్టమని నమ్మించగలిగితే గండం నుండి సులభంగా బయటపడవచ్చు. మీ అక్క నా మాటకు విలువివ్వాలంటే అలాంటి ట్రిక్కే వాడాను అన్నాడు. బాగుంది తెలివి. ఇప్పుడు అక్క అమ్మా నాన్నల్ని కలుసుకుని జరిగింది చెప్తే వాళ్ళు నీ చర్యలను హర్షిస్తారా అన్నాను చిరాగ్గా. హర్షించరు సరికదా, బాగా తిడతారు. ఆడపిల్లకు చెప్పాల్సిన మాటలా ఇవి అని చీవాట్లు పెడతారు. నేను చెప్పిందంతా అబద్ధం అని మీ అక్కకు చెప్పి దగ్గర కూర్చోబెట్టుకుని తమ సిద్ధాంతాలతో బ్రెయిన్ వాష్ చేస్తారు చెప్పాడు. అంటే మా వాళ్ళ ఆలోచనల్లో ఇంకా మార్పు ఏమీ రాలేదన్నమాట. నీ మాటలు నిజమేనని ఎంతో సంతోషించాను. ఇంకా నయం అన్నాను సాలోచనగా. చెప్పాలంటే నాలో నిరుత్సాహం కలిగింది. అమ్మ నాన్న సాంప్రదాయానికి ఎంతో కొంతైనా ఎదురు తిరిగితే తప్ప అక్క జీవితం బాగుపడదు. అక్క జీవితంతో నా జీవితము ముడిపడి ఉంది. మరి నువ్విప్పుడు సంతోషించవచ్చు. మీ అక్క తెలివైంది. తల్లిదండ్రుల మద్దతు లేదనుకుని ఆ తెలివిని మూలపెట్టింది. ఇప్పుడు ఆ తెలివికి పదును పెడుతుంది. ఆమె సమస్యకు చక్కటి పరిష్కారం తప్పక లభిస్తుంది అన్నాడు. కానీ జరిగింది వాళ్ళకి తెలిసిపోతుందిగా, అక్క చెప్తుందిగా వాళ్ళకి అన్నాను. ఎందుకు చెప్తుంది? ఆ చెప్పేదేదో మీరే చెప్పొచ్చుగా. వేరే మూడో మనిషికి మన ఇంటి గుట్టంతా చెప్పాల్సిన అవసరమే వచ్చింది అంటూ అక్క మా అమ్మ నన్నల్ని బాగా నిలదీస్తుందిగా అన్నాను. అలా ఎందుకు అనుకుంటున్నావు? అక్క సంగతి నాకు బాగా తెలుసు. దానికి చాలా పౌరుషం. అత్తింట్లో సాగకనో ఏమో, ఇప్పుడు పుట్టింట్లో ఆ పౌరుషం రెట్టింపయింది అన్నాను. నీకు మీ అక్క పౌరుషం గురించే తెలుసు, అక్క గురించి తెలియదు. నాకు రెండూ తెలుసు. నేరుగా తనకు చెప్పకుండా నా చేత చెప్పించారని పౌరుషపడి మీ అక్క మీ వాళ్ళ దగ్గర మాట వరుసకు కూడా నా ప్రస్తావన తేదు. నాకు ఆ నమ్మకం ఉంది. ఎదుటి వాళ్ళ విషయంలో నా అంచనా తప్పదు నమ్మకంగా అన్నాడు మూర్తి. మూర్తి అంటే నాకు ఆరాధన ఉంది. అయినప్పటికీ అక్క మీద అతడికున్న నమ్మకం నిజమనిపించటం లేదు. అవసరం మనిషి తెలివికి పదును పెడితే విజ్ఞానం పెంపొందిందని మూర్తి నాకు చాలాసార్లు చెప్పాడు. నేను మరీ అంత తెలివైనదాన్ని కాదని నాకు తెలుసు. ఉన్న కాస్త తెలివికి పదును పెట్టాల్సిన అవసరము నాకు అంతగా ఎదురు కాలేదు.
ఇప్పుడు నేను మూర్తిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ పెళ్లి జరుగుతుందో లేదో నమ్మకంగా చెప్పలేను. కానీ ప్రస్తుతానికి అక్క కాపురం చక్కబడకపోతే మాత్రం నేను బావని పెళ్లి చేసుకోవలసి రావచ్చు. అప్పుడు అక్క నాకు సవత అవుతుంది. రెండో పెళ్లివాడు నాకు భర్త అవుతాడు. ఆర్థికంగా ఏ ఇబ్బందులు లేని కుటుంబంలో పుట్టి పెరుగుతూ ఓ రెండో పెళ్లివాడి భార్యను కావటం దురదృష్టమే. మరి చిత్రం ఏమిటంటే బావ అంటే నాకు జుగుప్స లేదు. అతన్ని నేను ద్వేషించటం లేదు. అతడితో పెళ్ళి అంటే నాకు అసహ్యం వేయటం లేదు. అతడు నా చేయి పట్టుకున్నప్పుడు నాలో చిరాకు పుట్టలేదు. అందువల్లనే నాకు భయం. అక్క కాపురం నిలబెట్టడం కోసం నేను బావను పెళ్లి చేసుకోవలసి వస్తే త్యాగభావంతో అతన్ని భర్తగా అంగీకరించగలనేమోనని. బావతో నా పెళ్లి జరిగితే మూర్తి నాకు పరాయి వాడవుతాడు. ఆ ఆలోచనే నేను భరించలేను. మూర్తితో నా పెళ్లి జరిగితే బావ నాకు పరాయి వాడవుతాడు. ఆ ఆలోచన నాలో ఏ భావాన్ని కలిగించదు. ఇప్పుడు బావతో నా పెళ్ళి ఆగాలి అంటే అక్క కాపురం బాగుపడాలి. అది నాకు అవసరం నా తెలివికి పదును పెడుతోంది. మూర్తి మాటలు అక్క మీద ఎటువంటి ప్రభావం చూపించాయోనని నాకు చాలా కుతూహలంగా ఉంది. అక్క తన కాపురాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం ప్రారంభించాలని నాకు కోరికగా ఉంది. మూర్తితో మాట్లాడాక ఆ రాత్రే అక్కను కదిపాను. అక్క విసుక్కోలేదు సరికదా, ఉత్సాహంగా ఉంది. మూర్తి ప్రసక్తి తెస్తే అభిమానంగా మాట్లాడింది. మంచి కుర్రాడే, నాన్న ఛాయిస్ బాగుంది అంది అక్క. ఈ మధ్యకాలంలో అక్క నాన్నను మెచ్చుకోలేదు. ఇప్పుడు మూర్తి కారణంగా నాన్నకు మెప్పు లభించింది. మూర్తి నాకు నచ్చాడు, కానీ నాన్నను మెచ్చుకోవాలని నాకు తోచలేదు. అక్క మాటలు వినగానే నా ఛాయిస్ బాగుందన్నట్లే అనిపించి సంతోషం కలిగింది. మాట చెప్పటానికి ఓ పద్ధతి ఉంటుంది. అతడు భలే చెప్పాడు. ఇప్పుడు నా నరాల్లోనూ ధైర్యం ప్రవహిస్తోంది. నా మీద నాకు నమ్మకం పెరిగింది. అమ్మా నాన్న స్వయంగా ఈ మాటలు చెప్పినా నా మీద ఇంత ప్రభావం ఉండేది కాదేమో అంది అక్క. ఈ విషయం వాళ్ళకి చెప్పాక ఎంతో సంతోషిస్తారు అన్నాను. వాళ్ళక చెప్పనుగాక చెప్పను అంది అక్క. అయ్యో చెప్పక్క, ఎందుకు చెప్పవు అడిగాను. ఎందుకు చెప్పాలి? వాళ్ళు ఇంతకాలం నన్ను పట్టించుకున్నారా? ఇప్పుడైనా వాళ్ళు నన్ను పట్టించుకున్నారని అనిపించదు. నా ప్రసక్తి అతని వద్ద తీసుకొస్తే అతనే వాళ్ళకి సలహా ఇచ్చాడేమో. ఎందుకంటే మన వాళ్ళ గురించి నాకు తెలీదా అంది అక్క. మన వాళ్ళ గురించి నాకు తెలుసు. అసలు మూర్తిని మన వాళ్ళు పంపారా, వాళ్ళ పేరు చెప్పి తానే ఈ చొరవ చేశాడా అని నాకు అనుమానంగా ఉంది అన్నాను కావాలనే. అక్క మనోగతం నాకు పూర్తిగా అవగతం కావాలంటే ఈ తరహాలోనే మాట్లాడాలి. అక్క నవ్వేసింది. ఈ విషయంలో నాకు ఏ సందేహమూ లేదు. మన వాళ్ళు ఎవరో చెప్పందే మన ఇంటి సంగతులు అత్తగాడికి ఎలా తెలుస్తాయి అంది. అవును కదా అని నేను ఉలిక్కిపడ్డాను. అమ్మా నాన్న తనకి ఈ విషయం చెప్పలేదన్నాడు. మరి అక్క సంగతి మూర్తికి ఎలా తెలిసింది? నేను కూడా అతనికి అక్క సంగతి చెప్పలేదే. నేను అతనికి శాంత అక్క గురించి చెప్పాను. అయితే శాంత నేనని మూర్తి కనిపెట్టేశాడా? మూర్తి చాలా తెలివైన వాడే కావచ్చు, కానీ మా ఇంటి గుట్టును మేము చాలా రహస్యంగా కాపాడుకుంటూ వస్తున్నాము. నేను చెప్పిన శాంత కథ చాలా పకడ్బందీగా ఉంది. అది నాదేనని తెలిసిపోయేటంత తెలివి తక్కువగా నేను వ్యవహరించలేదనే నమ్ముతున్నాను. మరి మూర్తికి ఈ విషయం ఎలా తెలిసింది? అప్పుడు నాకు విషయం గుర్తొచ్చింది. శాంత కథను విన్నప్పుడు అతడు శాంత ప్రేమ నిజమైనదైతే ఆమె చెప్పకుండానే ఆమె ప్రియుడికి ఆ విషయం తెలుస్తుందని, శాంత సమస్యను అతడు పరిష్కరిస్తాడని అన్నాడు. నేనే శాంతను. నా ప్రేమ నిజమైంది. నా ప్రేమను అతడు చెప్పకుండానే తెలుసుకుని నా సమస్యను పరిష్కరించబోయాడా? అంటే నేను తనని ప్రేమిస్తున్నట్లు మూర్తికి తెలిసిందా? అతడు నా సమస్యను పరిష్కరించబోతున్నాడంటే అతడు నన్ను ప్రేమిస్తున్నాడనేగా. ఒక్కసారిగా నా మనసు తనువు పొలకించాయి. అక్క, గో అహెడ్, ఆల్ ది బెస్ట్ అన్నాను. అదేంటే ఉన్నట్లుండి అలా అన్నావు అందక్క. ఉన్నట్లుండి అన్నానా? ఆ విషయం నాకు తెలియదే. మనం మాట్లాడుకుంటున్నాగా అని నేనన్నాను. ఏమో, కాసేపటి నుంచి ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉన్నాం. ఎనీహో థ్యాంక్ యూ వెరీ మచ్ అంది అక్క. ఆ తర్వాత మళ్ళీ ఎవరి ఆలోచనలు వారివో, లేక నిద్రకు పడ్డామో మరి మాట్లాడుకోలేదు. అక్క వెళ్ళిపోయాక అమ్మ నా దగ్గర ప్రశాంత్ పేరెత్తింది. ప్రశాంత్ ఎవరమ్మా అన్నాను ఏమీ ఎరగనట్లు. ప్రశాంత్ ఎవరంటావేమిటే, నీకు బావ కదా అంది అమ్మ. ఓ బావా అన్నాను అప్పుడే అర్థం చేసుకున్నట్లు. అమ్మ నెమ్మదిగా బావ సుగుణాలు చెప్పింది. నాకు తెలుసునన్నాను. అక్క అత్తింటి వారి గొప్పతనం చెప్పింది. నాకు అది తెలుసు అన్నాను. ఏ కుటుంబానికైనా వంశం అంతటితో ఆగిపోకూడదనిపిస్తుంది. అక్కకు సంతాన యోగం లేదంది. వాళ్ళు ప్రశాంత్కు రెండో పెళ్లి చేయాలనుకోవటంలో తప్పు లేదంది. మరి లోపం బావలో ఉంటే అన్నాను కుతూహలం నటిస్తూ.
ప్రశాంత్ ఆ కుటుంబం మనిషి, అక్క కాదు. కాబట్టి రెండో పెళ్ళంటూ జరిగితే అది ప్రశాంతిగా జరుగుతుంది. లోపం అతడిలో ఉంటే ఆ కుటుంబం అక్కడితో వంశాంకురం లేకుండా ఉండిపోతుంది. లేదా ఎవరినైనా దత్తత చేసుకుంటారు అంది అమ్మ. సరే, ఇదంతా నాకెందుకు చెప్తున్నావు అన్నాను. అమ్మ వివరించిన విశేషాలు నాకు కొత్తవేం కావు. విడాకులు పుచ్చుకుంటే అక్కకే నష్టం. విడాకులు లేకుండా పెళ్లి చేసుకుంటే ఆ వచ్చిన అమ్మాయి అక్కను ఈసరించి పారేస్తుంది. ఆమెకు బిడ్డ పుడితే అక్కకు జీవితం నరకమే అవుతుంది. సాధారణంగా అత్తింటి వారు ఈ విషయంలో ఇంత లోతుగా ఆలోచించరు. కోడలు బతికి ఏమైపోతే తమకేమన్నట్లుంటారు. ప్రశాంత్ తల్లిదండ్రులు మాత్రం అక్క క్షేమం ఆలోచించి ఓ సూచన చేశారు. ఆ ప్రకారం శ్యామలను కోడలుగా చేసుకోవటం అన్ని విధాలా శ్రేయస్కరం చెప్పింది అమ్మ. శ్యామలెవరమ్మా అన్నాను కుతూహలం నటిస్తూ. అన్ని దొంగ వేషాలు. శ్యామల నువ్వేనని నీకు తెలియదా అంది అమ్మ నవ్వుతూ. అమ్మా, కూతురికి ఇలాంటి మాటలు చెప్తూ నువ్వు ఎలా నవ్వగలుగుతున్నావు అన్నాను. శ్యామల అంటే వేరెవరో అని నేను అనుకున్నందుకు కారణాన్ని పరోక్షంగా సూచిస్తూ. అమ్మ దెబ్బతింది, కానీ వెంటనే తమాయించుకుంది. నాకు 2 కూతుళ్ళు 2 కళ్ళు అంది. తను కూడా అక్క పట్ల నా బాధ్యతను పరోక్షంగా సూచిస్తూ. ఇక ముసుగులో గుద్దులాట అనవసరం. నా మనసు ఏమిటో ఇంట్లో వాళ్లకు తెలియచెప్పడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు. అందుకని వెంటనే, అమ్మా, నువ్వు వాళ్ళేమనుకుంటున్నారో చెప్పావు, నువ్వేమనుకుంటున్నావో ఇంకా చెప్పలేదు. అది చెప్పే ముందు నేనేమనుకుంటున్నానో కూడా నీకు తెలియాలి కదా అన్నాను. నేను తొందరపడటానికి మరొక కారణం ఉంది. పక్క గదిలోనే మూర్తి మసులుతున్నాడు. ఆ గదిలోకి అప్పుడే వెళ్ళాడు అతడు కూడా నా మాటలు వినాలని నా ఆశ. అయ్యో తల్లి, నీ మనసులో మాట మాకు చాలా ముఖ్యం కదా అందే అమ్మ. అమ్మ, నేను మూర్తిని చేసుకోమన్నా కాదనకుండా చేసుకుంటాను, కానీ రెండో పెళ్లి వాడిని మాత్రం చేసుకోను అన్నాను ఆవేశాన్ని నటిస్తూ. ఆవేశం ఎందుకంటే ఆ వంకుతో గొంతు పెంచొచ్చని. చెప్పాలంటే నేను చాలా తెలివిగా మాట్లాడాను. మూర్తి అనబడేవాడికి కూడా నాకు ఒరుడయ్యే హోదా ఉందని నా వాళ్లకు స్ఫురింపచేస్తూనే అతడికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వనట్లుగా ధ్వనింపచేశాను. రెండో పెళ్లివాడు కావటం మాత్రమే బావ అనర్హత అన్నట్లుగా కూడా సూచించాను. అమ్మ నా మాట విని తెల్లబోయింది. ఆమె మొహం చూడగానే అనిపించింది మూర్తి ఆమె దృష్టిలో ఏమాత్రమూ లేడని. అమ్మ తమాయించుకునేందుకు కొన్ని క్షణాలు పట్టింది. తర్వాత నెమ్మదిగా, మూర్తి ఎవరే అంది నా స్టైల్లోనే. నువ్వు అత్త అని పిలిపించుకుంటావు చూడు, అతను అన్నాను. అన్నాక నేనే ఆశ్చర్యపోయాను. మూర్తి అమ్మను అమ్మగారు అని పిలిచేవాడు ఆరంభంలో. అమ్మకు నచ్చలేదు. మా ఇల్లు అద్దెకిచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు అమ్మను అత్తయ్య గారని, నాన్నను మావయ్య గారని పిలిచేవారు. పిన్ని వరుస కంటే అమ్మకు అత్తయ్య వరుస ఎక్కువ ఇష్టం. ఈ ఇష్టం గురించి లోతుగా ఆలోచిస్తే దాని ప్రాముఖ్యం అర్థమవుతుంది. మన సమాజంలో పెళ్లి కాని ఆడపిల్లల కంటే పెళ్ళైన ఆడవాళ్లకే వరసల పట్టింపు. నువ్వు మా ఇంట్లో మనిషివి, నన్ను అత్త అని పిలువు అని అమ్మ అన్నప్పుడు ఆ వరుసలో నేను అతడికి ఏమవుతానని ఆలోచించలేదు. మూర్తి తండ్రి స్వర్గంలో ఉన్న అమ్మను చెల్లి అనో అక్క అనో పిలవాలి, అదే ముఖ్యం. ఆంటీ అంకులు వచ్చాక ఈ వరుసల్లో కొంత గజిబిజి ఏర్పడింది. అన్ని విషయాల్లోనూ ఎంతో కొంత గజిబిజి ఉండటం వలన ఆంగ్ల సంప్రదాయం అని అంటూ ఉండే మూర్తి మా ఇంట్లో మన సంప్రదాయాన్నే పాటించాడు. అతడు ఆమెను అమ్మగారు అనటం మాని అత్తయ్య గారు అనసాగాడు. అయితే ఆ వరుసను పెదాల చివరే ఉంచాడు తప్ప మనసు లోతుల్లోకి పోనివ్వలేదు. అతడు అమ్మను అత్తయ్య అని సంబోధిస్తున్నాడన్న విశేషం నా మనసుకు కూడా హత్తనంత మామూలు విషయమైంది. కానీ అమ్మ మూర్తి ఎవరు అనగానే నా విసురుకు తగ్గ సమాధానంగా నిన్ను అత్త అని పిలిచేవాడని అన్నానంటే నాకు తెలియకుండానే ఆ విశేషం నా మనసు లోతుల్లోకి వెళ్ళుండాలి. నా సమాధానానికి అమ్మ షాక్ తినేసింది. తనకు కాసేపు నోట మాట రాలేదు. నేను అమ్మ వంకే చూస్తున్నాను సమాధానం చెప్పమన్నట్లు. చివరికి అమ్మ నోరు తెరిచింది. నాకు నరనరాల టెన్షన్. మూర్తి గురించి అమ్మ ఏమనుకుంటోంది, నాకు ఇప్పుడు ఏం చెప్తుంది? అమ్మ పేదాలు కదులుతున్నాయి. మనం బంధువర్గంలో తలెత్తుకొని తిరగాలంటే నువ్వు రెండో పెళ్లివాడిని చేసుకున్నా పర్వాలేదు, కానీ కులం గోత్రం తెలియనివాడు మాకు అల్లుడు కాకూడదు అంది. అమ్మ నన్ను మందలిస్తుందో హెచ్చరిస్తుందో తెలియదు, కానీ అది మూర్తికి కూడా హెచ్చరికేనని నాకు అనిపించింది. ఎందుకంటే మూర్తి కూడా వినాలన్నంత పెద్దగా అంది అమ్మ ఆ మాట. నా మనసు చివుక్కుమంది. నేను మూర్తిని పెళ్లి చేసుకుంటానంటే ఇంట్లో వాళ్ళు ఏమంటారో తెలుసుకోవాలనుకున్నాను, కానీ అతడు కులం గోత్రం లేనివాడని అతడు వినేలాగే ఈసడిస్తారని ఊహించలేదు. మూర్తి ఏమనుకున్నాడో కానీ నాకు మాత్రం ఒక్కసారిగా నీరసం వచ్చింది. మా ఇంట్లో వాళ్ళు నన్ను మూర్తికిచ్చి పెళ్లి చెయ్యరుగాక చెయ్యరు. మరి నా ప్రేమగతి ఏంటి? శాంత ప్రేమ నిజమైనదైతే ఆమె ప్రియుడు చెప్పకుండానే ఆ విషయం తెలుసుకుని ఆమె సమస్యలు పరిష్కరిస్తాడు అని మూర్తి నాకు చెప్పాడు.
ఆ నమ్మకంతోనే నేను నాలో ఉత్సాహాన్ని నింపుకోవాలి. ప్రస్తుతానికి అదే నా ప్రయత్నం. మనిషి యంత్రాన్ని సృష్టిస్తాడు, అది మనిషి వల్ల కాని పనులు చేస్తుంది. మనిషి దేవుణ్ణి సృష్టిస్తాడు, మనిషికి లేని మహిమ ఆయనకుంటుంది. మనిషిని మించిన శక్తి వేరే లేదని ఎన్నో మార్లు రుజువైనప్పటికీ మనిషి మానవాతీత శక్తుల్ని నమ్ముతాడు. ఇలాంటి మాటలు మూర్తి అమ్మకు నాన్నకు కాక నాకు చెప్తాడు. విచిత్రం ఏమిటంటే అతడు వారి వద్ద దైవాన్ని మానవాతీత శక్తుల్ని పొగుడుతాడు, వాటిని మనిషి కంటే గొప్ప చేస్తాడు. విషయం వాళ్లకు అలా చెప్తావు, నాకు ఇంకోలాగా చెప్తున్నావు, ఏది నిజం అడిగాను మూర్తిని. ఏది నిజం అన్నది వేదాంతపరంగా మహాత్ములందరినీ వేధిస్తున్న ప్రశ్న. దానికి నా వద్ద బదులు లేదు అన్నాడు మూర్తి. మరి నిజాలు రెండుంటాయా అన్నాను. నిజాలు రెండు కాదు, వందల్లో వేలల్లో లక్షల్లో ఉంటాయి. వాటి గురించి ఎంత చర్చించినా ప్రయోజనం ఉండదు. ఎటొచ్చి నీ సందేహం నాకు అర్థమైంది. నీ తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు నాకు వారి సంతోషం ముఖ్యం, నీతో మాట్లాడినప్పుడు నీ జ్ఞానం పెరగటం ముఖ్యం. అందుకనే ఒకే విషయం మీద భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చుతూ ఉంటాను అన్నాడు. అంటే నీకు నా సంతోషం ముఖ్యం కాదు, నా వాళ్ళ జ్ఞానం పెరగటం ముఖ్యం కాదు, అవునా అన్నాను. నీ వాళ్ళు నాకంటే జ్ఞానులు, నువ్వు నాకంటే సంతోషంగా ఉన్నావు. ఎదుటి వాళ్లతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఇవ్వలేని వాటి గురించి శ్రమ పడటం వివేకం కాదు అన్నాడు మూర్తి. నా వాళ్ళు నీకంటే జ్ఞానులని నువ్వు అంటున్నావు, అది నిజం కాదని నేను అంటున్నాను. ఎందుకంటే నాన్న నీ శక్తి సామర్థ్యాలు తనకంటే ఎక్కువని మా దగ్గర ఎన్నోసార్లు అన్నాడు. నిన్నింట్లో మనిషిలా చూసుకున్నప్పటికీ ఇంట్లో మనిషిగా భావించలేదు. అందుకు కారణం నీ కులం గోత్రం తెలియకపోవటం. అది జ్ఞానుల లక్షణమా అన్నాను ఉక్రోషంగా. నువ్వు డిగ్రీ పూర్తి చేసావు శ్యామల, అంత మాత్రాన జ్ఞానుల లక్షణాలను నిర్వచించగలను అనుకోకు. నీ వాళ్ళు నిజంగా జ్ఞానులు అన్నాడు మూర్తి. పోనీ జ్ఞానుల నిర్వచనం ఏంటో నువ్వే చెప్పు, తెలుసుకుంటాను అన్నాను వ్యంగ్యంగా. నేను చెప్పటం ఎందుకు, నన్ను చూసి తెలుసుకో, నేనే జ్ఞానిని అన్నాడు మూర్తి. అతడు అలాగంటాడని ఊహించలేదు నేను. మాట మారిపోయింది. ఇంతకీ మానవాతీత శక్తి గురించి అతడు మాట్లాడటానికి కారణం భోగానంద స్వామి. మా ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో 2 ఎకరాల స్థలంలో ఉంది భోగానంద స్వామి ఆశ్రమం. ఆయన దేశ విదేశాలన్నీ సంచరిస్తూ అవసరాన్ని బట్టి ఒక్కో చోట మకాం చేసి ఆశ్రమం నెలకొల్పి కొంతకాలం పాటు ఉంటుంటాడట. మా ఊరు వచ్చి 3 మాసాలైంది. ఎక్కడ ఆశ్రమం నిర్మించినా 6 మాసాలకు మించి ఉండలేదుట. మా ఊళ్ళో ఆయన గురించి ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమట. పాపం పెరిగిపోతున్న ఈ కలియుగంలో ఆయన స్వయంగా దేశ సంచారం చేసి పాపాత్ములను పరిశుద్ధులను చేయటానికి, ఉత్తములకు వరాలు ఇవ్వటానికి నిశ్చయించుకున్నాడు. వారి వారి యోగాన్ని బట్టి మనుషులకు ఆయన సందర్శించాలన్న అభిలాష, సందర్శన భాగ్యం కలుగుతాయి. భోగానంద స్వామి వయసు ఎంతో ఎవరికీ తెలీదు. కానీ ఆయన చాలా ఏళ్ళు హిమాలయాల్లో ఘోర తపస్సు చేసి స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందాడు. మానవాతీత శక్తుల్ని సాధించాడు. తన కటాక్ష వీక్షణాలతో ఆయన ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుణ్ణి కూడా స్వస్థుణ్ణి చేయగలడు. బిచ్చగాడిని చక్రవర్తిని చేయగలడు. గొడ్రాలను సంతానవతిని చేయగలడు. ఈ ఆఖరి అంశం అమ్మా నాన్నలను బాగా ఆకర్షించింది. వాళ్ళు వెంటనే అక్కకు కబురు పెట్టారు. కబురు అందుకున్న మరుక్షణం అక్క పుట్టింటికి వచ్చేసింది. అక్క ఎంత ఉత్సాహంగా ఉందంటే తన సమస్య తీరినట్లే భావిస్తోంది. అక్కకు సమస్య ఉందని నాకు అనిపించదు. ఎందుకంటే మూర్తి ఏం మంత్రం వేశాడో, తను తన తెలివిని ఎలా ఉపయోగించుకుందో. కానీ మళ్ళీ అత్తింట బావకు 2వ పెళ్లి ప్రసక్తి రాలేదు. తను కూడా పుట్టింటి వైపు మళ్ళీ చూడలేదు. అలా 1 ఏడాది పైన గడిచిందనుకుంటాను. వస్తూనే అక్క మూర్తిని పిలిచి, నీకు చాలా చాలా థ్యాంక్స్ మూర్తి అంది. నేనేం చేశాను అని మూర్తి అనలేదు, మెన్షన్ నాట్ అన్నాడు. అలాగనకూడదు, వెల్కమ్ అనాలి అంది అక్క. అయితే వెల్కమ్ అన్నాడు మూర్తి. థ్యాంక్స్ ఎందుకు చెప్పానో అడగవా? నా సమస్య ఇంత సులభంగా పరిష్కరించబడుతుందని నేను అనుకోలేదు. కానీ నీకు ముందే తెలుసు. ఎలా తెలుసో చెప్పగలవా అంది అక్క నవ్వుతూ. అన్నీ మీకు తెలుసు, అయినా నా నోట వినాలని ఉంటే తప్పక చెప్తాను అంటూ ప్రారంభించాడు మూర్తి. ధర్మరాజు జోదరి కావటం వల్లనో, దాయాదుల మోసం వల్లనో పాండవులు 12 ఏళ్ల వనవాసంతో పాటు 1 ఏడాది పాటు అజ్ఞాతవాసం కూడా చేయాల్సి వచ్చింది. అరణ్యవాసంలో పాండవులకు కలిగిన ఇబ్బంది ఏదీ లేదు. వారికి అక్కడ తమ శక్తి సామర్థ్యాలు చూపించుకునే అవకాశం వచ్చింది. అడవుల్లో పాండవులు పాండవుల్లాగే బతికారు. కానీ అజ్ఞాతవాసంలో వాళ్ళు తమ శక్తి సామర్థ్యాలను మరుగున పెట్టి తమ కంటే అసమర్థుల నీడలో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. పాండవుల అజ్ఞాతవాసం విశేషాలు మహాభారతంలో విరాట పర్వంలో వివరించబడ్డాయి. మహాభారతం సమగ్ర గ్రంథం.
మనిషి జీవితానికి అవసరమైన అన్ని సందేశాలు అందులో పొందుపరచబడి ఉన్నాయి. మహాభారత పర్వాల్లో అతి ముఖ్యమైనది విరాట పర్వం. సమర్థుడైన మనిషి అల్ప బలహీనతల కారణంగా అనర్హులకు ఊడిగం చేస్తూ అజ్ఞాతంగా బతకాల్సి వస్తుంది. కానీ ఎందరో మనుషులకు తాము సమర్థులమని తెలియదు, తమ బలహీనతలు తెలియవు, తాము అజ్ఞాతవాసం చేస్తున్నామని తెలియదు. అది తెలిసిన రోజున వారు దివ్య తేజంతో మహామహులకు కూడా దుర్నిరీక్షులవుతారు అన్నాడు. ప్రస్తుతం మన దేశంలో ఎందరికో విరాట పర్వం నడుస్తోంది. వారిలో ముఖ్యులు చదువుకున్న మహిళలు. బృహన్నల గోగ్రహణ యుద్ధంలో భీష్మాది వీరులను జయించగలడని కంకుభట్టుకు తెలుసు. అక్క అత్యంత విజయం సాధించగలదని మూర్తికి తెలుసు. అక్క ఆశ్చర్యంగా అతడి వంక చూసి, నిన్ను చూస్తే నువ్వే ఏదో అజ్ఞాతవాసంలో ఉన్నావనిపిస్తోంది, అసలెవరు నువ్వు అంది. నేను అజ్ఞాతవాసంలో లేననుకోండి, అప్పుడు నేను నా గురించి అదనంగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఒకవేళ నేను అజ్ఞాతవాసంలో ఉన్నాననుకోండి, మధ్యలో నేనెవరో చెప్పకూడదని నియమం ఉంది కదా అన్నాడు మూర్తి. అప్పుడు నేను మళ్ళీ అనుకున్నాను, అక్క నాకంటే తెలివైంది. తనకు స్ఫురించిన విషయాలు నాకు వెంటనే స్ఫురించవు. మూర్తి అజ్ఞాతవాసంలో ఉంటున్న మహాత్ముడని నాకెప్పుడో స్ఫురించి ఉండాల్సింది. భగవంతుడా, మూర్తిని అజ్ఞాతం నుండి బయటపడేలా చెయ్యి. అప్పుడు అతడికి కులం ఉంటుంది, గోత్రం ఉంటుంది. నాన్నకు అల్లుణ్ణి చేసుకుందుకు అభ్యంతరం ఉండదు అని మనసులో పదే పదే ప్రార్థించుకున్నాను. ఆ రాత్రి అక్కను అడిగాను. అత్తింట్లో తన అడ్వెంచర్స్ గురించి చెప్పాలని. అక్కకు కూడా ఉత్సాహంగా ఉన్నట్టుంది. వెంటనే మొదలుపెట్టింది. చాలా సింపుల్. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆమెకు నా పరిస్థితి చెప్పుకున్నాను. ఆమె నన్ను పరీక్ష చేసింది. నాలో ఏ లోపమూ లేదని తేల్చింది. ఈ విషయం ఇంట్లో చెప్పలేదు, చెప్తే పడనివ్వరుగా, అందుకని అంది అక్క. మరి నీలో లోపం లేదని తెలుసుకుని ఏం ప్రయోజనం అన్నాను. శత్రువులను ఎదిరించే ముందు మనం బలం అంచనా వేసుకోవాలి. అప్పుడు మన మీద మనకు నమ్మకం పెరుగుతుంది అంది అక్క. డాక్టర్ తనలో ఏ లోపమూ లేదని చెప్పాక అక్క అత్తవారింట్లో ఉత్సాహంగా ఉండసాగింది. తన ఉత్సాహాన్ని వాళ్ళు భరించలేకపోయారు. అయినా అక్క పట్టించుకోలేదు. వాళ్ళు ఆమెను మాటలతో మరింత వేధించాలని చూశారు. అయినా అక్క చెల్లించలేదు. అలా కొద్ది రోజులు గడిచాక అక్క నిరుత్సాహంగా ఉండటం మొదలుపెట్టింది. అదేమని అడిగితే ఒంట్లో బాగోలేదంది. డాక్టర్ని చూడాలంది. ఈ మాత్రం దానికి డాక్టర్ ఎందుకు అంటూ ఇంట్లో కషాయం వైద్యం చేశారు. అది బాగా పనిచేసిందని అక్క మళ్ళీ ఉత్సాహంగా ఉండసాగింది. ఇలా అక్క అత్తగారిని ఆట పట్టిస్తూ తను వేధింపులకు గురవుతుందో, వాళ్లని తన వేధింపులకు గురి చేస్తుందో తెలియని అయోమయంలో పడేసి కొన్ని రోజులు గడిపింది. తర్వాత ఒక రోజున అనుకున్న ప్రకారం అక్కను చూడటానికి ఆమె స్నేహితురాలు మాధవి వెళ్ళింది. మాధవి అక్క చిన్ననాటి కబుర్లు, హై స్కూల్ ముచ్చట్లు మాట్లాడుకున్నాక అక్క ఉన్నట్లుండి పెద్ద కేక పెట్టి స్పృహ తప్పి పడిపోయింది. అప్పుడు మాధవి పెద్ద హడావుడి చేసి అక్కను తనకు తెలిసిన డాక్టర్ అంటూ అంతకుముందు అక్కను పరీక్ష చేసిన డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళింది. డాక్టర్ 2 రోజులు అక్కను తన నర్సింగ్ హోంలో ఉంచుకుంది. ఆ తర్వాత కొన్నాళ్ళు చాలా పెద్ద డ్రామా. ఈ అమ్మాయికి తల్లి కావాలని మనసు పైకి చెప్పదు, కానీ ఈ విషయమై అపరిమితంగా అంతర్మథనం చెందుతోంది. అందువల్ల ఆమె ఆరోగ్యం అస్తవ్యస్తం అవుతుంది. ఈమె తొందరగా తల్లి కావాలి, అప్పుడే పూర్తి స్వస్థురాలవుతుంది అని డాక్టర్ అత్తవారికి చెప్పింది. అది గొడ్రాలు, తల్లి అయ్యే అర్హత లేదు అంది అక్క అత్తగారు. ఆ మాట మీరంటారేంటి? డాక్టర్ని నేను చెప్తున్నాను. ఈమెకు తల్లి కావటానికి అన్ని అర్హతలు ఉన్నాయి. బహుశా భార్యాభర్తలు అప్పుడే పిల్లలు వద్దని జాగ్రత్తలు తీసుకున్నారని నేను అనుమానించాను. మీ మాటలు వింటూ ఉంటే ఆమె భర్తను అనుమానించాల్సి వస్తోంది. అతన్ని పరీక్షలకు పంపండి అని డాక్టర్ అత్తవారికి చెప్పింది. ఇంటిల్లిపాది షాక్ తిన్నారు. చాలా కాలంగా చేద్దామనుకుంటున్న పని అక్క తెలివిగా మాధవి సాయంతో డ్రామా ఆడి సాధించింది. అబ్బాయికి టెస్టులు చేయిస్తాం, కానీ మా కోడలికి ఈ విషయం చెప్పకండి అని అత్తగారు డాక్టర్ని ప్రాధేయపడింది. ఆవిడ్ని నమ్మించడానికి డాక్టర్ అత్తగారి దగ్గర చిన్న మొత్తం లంచంగా తీసుకుని ఈ రహస్యం మన మధ్యనే ఉండిపోతుందని మాటిస్తున్నాను అని హామీ ఇచ్చింది. అప్పటి నుండి అక్క ఇంట్లో పిల్లల కోసం తప్పించిపోతున్నట్లు డ్రామా మొదలుపెట్టింది. భర్త దగ్గర మనం టెస్టులు చేయించుకుందాము, లోపం నాలో ఉంటే మీరు 2వ పెళ్లి చేసుకుందరు కానీ అని పదే పదే అంటూ ఉండేది. లోపం నాలో ఉంటేనో అనేవాడు కాదు బావ. లోపం బావలో ఉండవచ్చునని అక్క కూడా సూచించేది కాదు. టెస్టులు చేయించుకుందామని మాత్రం వేధించేది. మనకు టెస్టులు వద్దు, లోపం నీలో ఉంటే అమ్మ 2వ పెళ్ళి అంటుంది. అదెందుకు, నువ్వు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను అనేవాడు బావ. ఎందుకు ఒప్పుకోరు అని నిలదీసేది అక్క. నాకు పిల్లలు కాదు, నువ్వే ముఖ్యం. అక్క మనసులో నవ్వుకొని, నాకు మీకంటే పిల్లలు ముఖ్యం. మీరు 2వ పెళ్లి చేసుకుని ఏ బాధరబందీ లేకుండా హాయిగా ఉండండి.
మీ పిల్లలకు నేను ఆయానే తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటాను అని బలవంత పెట్టేది. ఈ బలవంతం బావకు ప్రాణాంతకంగా ఉందని అక్కకు తెలుసు. మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్లు బావ పొగరంతా ఎక్కడుందో తెలిసిపోవటంతో అమాయకత్వం నటిస్తూనే అతన్ని వేధించసాగింది అక్క. విసిగిపోయిన బావ చివరికి ఒకసారి ఏమిటే నీ గోల అని అక్క మీద విసుక్కున్నాడు. అప్పుడు అక్క, ఇది గోలో ఘోషో, ఇదే మాట అత్తయ్య మావయ్య కూడా అంటున్నారు. అందులో తప్పు లేదు. మనం ఇప్పుడు ఆధునిక యుగంలో ఉన్నాము. క్లోనింగ్తో మనుషుల్ని కూడా సృష్టించగల స్థాయికి చేరుకుంది మానవ మేధస్సు. మనం ఇక ఉపేక్షించకూడదు. మంచి నర్సింగ్ హోమ్కి వెళ్దాం. మనకు పిల్లలు పుట్టే మార్గం చెప్పమందాం అంది బావకు సమాధానంగా. బావకు నర్సింగ్ హోమ్కి వెళ్లే ఉద్దేశం లేదు. ఎందుకంటే మగాడికి కనిపించని అహం ఎక్కువ. అతడికి పిల్లలు లేకుండా పర్వాలేదు, అహం మాత్రం దెబ్బతినకూడదు. డాక్టర్ పరీక్ష తనకు ప్రతికూలంగా వస్తుందన్న అనుమానం అతడికి మనసులో పుట్టేలా చేయగలిగింది అక్క. అందుకే అతడు పరీక్షకు సిద్ధపడటం లేదు. రామాయణంలో కూడా రాముడు సీతకు అగ్ని పరీక్ష పెట్టాడు. సీత రాముడిని పరీక్షించాలని అనుకోలేదు. పిల్లల ప్రసక్తి వచ్చినప్పుడల్లా బావ చిరాకు పడుతున్నాడు. అతడి చిరాకు అక్క మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తోంది. ఆమె ఒక రోజున అతడితో, పిల్లల కోసం నేనే త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాను. నేను తల్లిని కాకపోయినా మీరు తండ్రి అయితే చాలును అనుకున్నాను. అందుకే రెండో పెళ్లి చేసుకోమంటున్నాను. అది మీకు ఇష్టం లేదు. రెండో పెళ్లి మగాడికి కానీ ఆడదానికి వీలు కాదు సమాజంలో. మరి నేను తల్లినయ్యే మార్గం మీకు తెలిస్తే చెప్పండి అంది. బావ అక్క మీద మండిపాడాలనుకున్నాడు, కానీ ఆమె ముఖంలో అమాయకత్వం చూసి ఏమీ అనలేకపోయాడు. నీ మాటలకు అర్థం నీకు తెలుస్తోందా అని మాత్రం అడిగాడు. అక్క మరింత అమాయకత్వాన్ని నటిస్తూ, పూర్వజన్మలో ఏ పాపమో చేసుంటాను, అది పోగొట్టుకునేందుకు పూజలు, నోములు, తీర్థయాత్రలు వగైరాలు ఏమైనా చేయాలేమో. మీరు చెప్తారని అలాగన్నాను. నా మాటలకు ఇంకేమైనా అర్థం ఉందా అండి అంది. ఏం లేదులే అని ఊరుకున్నాడు బావ. అక్క మొదటి నుంచి ఆ ఇంట్లో అణిగి మణిగి ఉండేది. అప్పుడు ఆమెకు అక్కడ విలువ లేదు. ఇప్పుడు అణిగి మణిగి ఉన్నట్లు నటిస్తోంది. ఇప్పుడు ఆమెకు అంతా భయపడుతున్నారు. ఎవరైనా అమాయకంగా ఉంటే లోకం వాళ్ళని ఏడిపిస్తుంది. అమాయకత్వం నటించేవారు లోకంతో ఆడుకుంటారు. అక్క పిల్లల గురించి ఇంట్లో చర్చలు మొదలయ్యాయి. అయితే అత్తింటి అహంకారం బావను టెస్టులకు మాత్రం పంపలేదు. అలాంటి సమయంలో భోగానంద స్వామి గురించిన ప్రచారం వారిని చేరింది. ఆయన చలవతో గొడ్రాళ్లు సంతాన ఫలం పొంది సుఖంగా ఉంటున్నారు. బావ కూడా ఒప్పుకున్నాడు. అక్క ఇక్కడికి వచ్చింది ఎంతో ఉత్సాహంగా. తన కథంతా చెప్పి అక్క ఒక్కటే నవ్వు. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.